ఒక కపుల్కి మిస్క్యారేజ్ అవ్వగానే అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయి నువ్వు ఏం తిన్నావు లేక ఏం చేసావు అని. అంతేగాని హస్బెండ్ స్మోక్ చేసినా ఆల్కహాల్ తీసుకున్నా ఎవ్వరూ పట్టించుకోరు. అసలు మిస్క్యారేజ్ ఏదో తింటేనో లేక జాబ్కి వెళ్తేనో బైకో ఆటోలో వెళ్తేనో కానీ అవ్వదు. సో స్టాప్ బ్లేమింగ్ విమెన్. మిస్క్యారేజెస్కి 80 to 90% ఎంబ్రియో అనేది జన్యుపరమైన లోపాలు ఉండడం వల్ల. అసలు ఎంబ్రియో ఎలా తయారవుతుంది? మదర్ నుంచి వచ్చే ఎగ్ అండ్ ఫాదర్ నుంచి వచ్చే స్పర్మ్ నుంచి తయారవుతుంది. సో 50% మదర్ 50% ఫాదర్ రెస్పాన్సిబుల్. అదే మేల్ స్మోకింగ్ చేస్తూ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ, ఓవర్ వెయిట్ ఉండడం, లైఫ్ స్టైల్ బాగాలేకపోవడము, స్ట్రెస్ వల్ల కానీ, ఇవన్నీ కారణాల వల్ల స్పర్మ్లో డిఎన్ఏ అనేది డ్యామేజ్డ్ ఉంటే అలా అబ్నార్మల్గా స్పర్మ్స్ తయారయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా అబ్నార్మల్ స్పర్మ్ కలిస్తే ఎంబ్రియో జెనెటికల్గా అబ్నార్మల్గా ఉండి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మిస్క్యారేజ్ అవ్వగానే ఉమెన్ని బ్లేమ్ చేయడం ఆపేసి కపుల్ ఇద్దరు హెల్దీ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్.